53 యెషయా 53 6వ వచనం. గొర్రెల త్రోవ తప్పిపోతుంది, తొలగితుంది. ఎవరిని త్రోవ వాడే పట్టుకుపోయాడు కదా. ప్రార్థన చేద్దాం ఈ వాక్యం కొరకు. మనసులో ప్రార్థన చేసుకొని, ప్రభా నేను ఏ త్రోవను పోయినా నువ్వు చూస్తున్నావు. దావీదు అంటాడు, అయ్యా నేను ఏ త్రోవను పోయినా నేను అనుకున్నప్పుడే నీకు తెలిసిందయ్యా. నేను ఎక్కడికి పోయినా కానీ నా హృదయంలో నేను ఏదనుకున్నాను నా నాలుక మీదకి రాక ముందే నీకు తెలిసిందయ్యా. నా తల్లి కడుపులో పిండముగా రూపింపబడక ముందే నీ కన్నులు నన్ను చూసినాయ్యా. తప్పిపోయినాం నిజమే. క్షమించండి ప్రభు. ఎవరి జీవితాన్ని వాళ్ళను వ్యక్తిగతంగా ఎవరి కాలుకు ముళ్ళెంగితే వాళ్ళకి నొప్పి వచ్చినట్టుగా, ఎవరి చేయికి అగ్గి తగిలిందో కాలిందో వాళ్ళకి బగ్గుమన్నట్టుగా ఎవరికి వాళ్ళని ఇప్పుడు పరీక్షించుకోవాలి. నాకు నేనే, నీకు నువ్వే. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాము. మనమందరం, నేను కూడా అదే గుంపులో. మేమందరం బలహీనమే తండ్రి. మమ్మల్ని క్షమించి చక్కబెట్టుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించినట్టుగా మమ్మల్ని పరిశుద్ధపరచమని, మా హృదయంలో ఏ కల్మషం లేకుండా చేయి. నా శరీరంలో తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవగలడు. నిత్య జీవానికి మేము వారసులుగా చేసినాం. ఆ వారసత్వం నేను గోడగొట్టుకోకుండా సాయం చేసి, పరలోకం ఉన్నదని నమ్మినాం, దేవుడు ఉన్నాడని నమ్మినాం, దేవుడు ఆత్మని నమ్మినాం. కనుక పరలోకం ఉన్నది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నావు తండ్రి. ఆ జీవ మార్గంలో నుండి మేము వైఖరికి పోకుండా సాయం చేయమని, పరలోక రాజ్యం మేము రావడానికి, మమ్మల్ని తీసుకుపోవడానికి మళ్ళీ వస్తానన్నావు. వచ్చేదాకా నా మరణాన్ని ప్రచురించమన్నావు, జ్ఞాపకం చేసుకోమన్నావు, నువ్వు తొలగిపోకమన్నావు. చిన్న దానిలో మేము పోకుండా నీకు దుఃఖం కలిగించకుండా, మళ్ళా గాయం లేపకుండా సాయం చేయమని ప్రభువైన యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరి కొరకు అంటే గొర్రెల కొరకు కాదు దేవుని బిడ్డారా, మనుషులందరి కొరకు ఆయన బలి అయ్యాడు. ఎవరి కొరకు అయ్యాడు? మనుషులందరూ. అంతేనా? అవును. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆయన కాళ్ళ చేతులలో మేకులు పడుతూ ఉంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించాను. నేను లాజరును క్షమించిన, నా భార్య మీద చేసిన వాడిని పెట్టుకుంటే పేరుకుండా పోతా ఉంటే ఎక్కడికో పోతాయి. అవసరం లేదు, క్షమించిన. రాత్రి అదే సంభాషణ వచ్చింది. నేను మాట్లాడు, ఎటువంటి వాళ్ళదైనా మనం లోపల ఉంచుకోవద్దు. మనం కొట్టిన మంచిదే, తిట్టిన మంచిదే, వాళ్ళు ఏమన్నా చేసుకొని, అంతేనక యెహోవా ఈయనే, ఆయనే చూసుకుంటాడు. అడ్డం పడ్డప్పుడు కొడితే అడ్డం పడ్డదా? గదే అనుకున్నా, బయటికి వెళ్ళి అడ్డం పడ్డది, భూపాల పెళ్ళ ఒక ఖాళీ పోయింది. అక్కడికి నవ్వులు హాస్పిటల్కి పోయింది, అడ్డం పడ్డది, ఇంకో ఖాళీ పోయింది. ఇది కూడా అంతే అనుకున్నా. నా హృదయంలో ఏముంచుకోవాలి, అంతేనాక ఏమంటారు? నిజమన్నా అబద్ధం? నాకు నేను ఎందుకు నష్టం చేసుకోవాలి? అందుకని యథార్థం ఇప్పుడు రాని రాదాడు, నేను ఎక్కడలే అమ్మని కొట్టినా పర్వాలేపో, ఇక కొట్టు, ఇక మనసు మార్చుకో. హెచ్చరించేది ఖాయం, ఖండించేది ఖాయం, బుద్ధి చెప్పేది ఖాయం. ప్రేమపూర్వకంగా, కక్షతో కాదు, ఈర్షతో కాదు, ద్వేషంతో కాదు, కానీ ఒక్కరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవుని బిడ్డ ఏదైనా ఉన్నట్టయితే మనం కొని తెచ్చుకున్నామంటాం.
అప్పుడు విడిచిపెట్టాలి. ఇంకెవరో నన్ను ఎంతో మంది అనుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రభా, మా మనసులో, నా మనసులో ఏది పెట్టుకున్నా నాకే నష్టం, నా కుటుంబానికి నష్టం. నేను దుఃఖపరిచిన అయితే మళ్ళా సిలువ వేసిన అయితే నాకు నా హృదయం నువ్వే అవుతాను. వీళ్ళు కాదు, వాళ్ళ హృదయాన్ని నువ్వే ఎదుగుతున్నావు, నేను కాదు. కనుక ఎవరికి వాళ్ళే పరీక్ష, ఇది పరీక్ష చేసుకొని క్షమించే బుద్ధి మాకు అందరికి దయచేయమని, యథార్థంగా నీ శరీరంలో నీ రక్తంలో పాల్గొని మేము ఆరోగ్యంగా ఉండి సాక్షిగా నీ కొరకు బ్రతుకుటకు మా అందరికి నేర్పించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్.